హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హర్షవర్ధన్. సో ఈరోజు ఒక మోటివేషనల్ స్టోరీ లాగా అనుకోండి, ఏదైనా అనుకోండి. ఎందుకంటే మనం ఫైనాన్షియల్ ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి, స్టాక్ మార్కెట్ ఇదంతా కాబట్టి దానికి సంబంధించిన మనీ గురించి చెప్తాను. అఫ్కోర్స్ నేను సుమన్ టీవీలో కూడా చెప్పుకుంటాను ఎన్నోసార్లు, మళ్ళీ మన ఛానల్లో ఇంకోసారి రిపీట్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే అలెగ్జాండర్ ది గ్రేట్ మనం అంతా వినే ఉంటాం కదా, చిన్నప్పటి నుంచి ప్రపంచాన్ని జయించిన యోధుడు అని వాటెవర్. సో అలెగ్జాండర్ ది గ్రేట్ అనే పేరు ఎందుకు వచ్చింది, మనం అతని గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఎందుకంటే అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాడు, అందరికీ తెలుసు. మన ఇండియాకి వచ్చాక అక్కడ ఓడిపోయాడు, సంథింగ్ వాటెవర్, హిస్టరీ, దట్ ఈస్ హిస్టరీ. సో పాయింట్ అది కాదు. అలెగ్జాండర్ ఏం చేశాడంటే చనిపోతూ ఒక 3 విషయాలు చేయమని చెప్పాడు. అతనికి బేసిక్గా సెక్సువల్ డిసీజ్ సిఫిలిస్ అనే వ్యాధితో చనిపోయాడు. సో అప్పుడు చనిపోయే ముందు, అంటే బెడ్ రిడెన్ అయినప్పుడు, అంటే బెడ్ మీద ఉన్నప్పుడు చెప్పాడు అనమాట, నేను చనిపోయినప్పుడు నేను ఏదైతే సంపాదించానో, గోల్డ్ అవ్వచ్చు, డబ్బులు అవ్వచ్చు, ఆస్తి ఏదైనా కానీ వాటెవర్, ఆ బంగారం, వజ్రవైడూర్యాలు, వాటెవర్ ఇట్ ఈస్, అవన్నీ నన్ను శ్మశానానికి తీసుకెళ్ళేటప్పుడు ఈ దారి పొడవునా చల్లండి అని. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, నా శవాన్ని ఎవరైతే ఈ రాజవైద్యులు ఉంటారు కదా, అప్పుడు డాక్టర్స్, అక్కడ డాక్టర్ రాజవైద్యులు అంటారు. సో ఆ డాక్టర్సే నన్ను మోసుకుని ఆ శ్మశానం దాకా తీసుకురావాలి అని. ఎవరైతే ఎంతమంది డాక్టర్స్ ఉంటే అంత. ఓకే, లాస్ట్ది ఏంటంటే నన్ను సమాధి చేసి కప్పెట్టేసినాక నా చేతులు మాత్రం బయటికి ఇలా పెట్టి వదిలేసి అలాగే సమాధి చేయండి అని చెప్పి పెట్టాడు అనమాట. సో ఈ 3 పాయింట్స్ ఎందుకు చెప్పాడంటే, నేను ప్రపంచాన్ని జయించాను కదా, ప్రపంచాన్ని జయించినా కూడా నాతో పాటు నేనేమీ తీసుకెళ్ళలేదు అని ఆ వజ్రవైడూర్యాలు, బంగారాన్ని అంతా దారి పొడవునా చల్లించాడు. తర్వాత ఏమన్నాడు, డాక్టర్స్ ఎంతమంది వైద్యులు ఉన్నా కానీ నన్ను, నా ప్రాణాన్ని, నా మృత్యువు నుంచి కాపాడలేకపోయారు. అది ఒకటి కదా. లాస్ట్లో ఏంటి, నేను ఇన్ని సంపాదించినా కూడా ఒట్టి చేతులతో వెళ్ళిపోతున్నాను. ఇది. సో దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే, మనం ఏం చేసినా, ఏం సంపాదించినా ఏమీ తీసుకెళ్ళలేము. మనకెందుకు సంపాదించడం అంటే, చూడండి మనుషులు పర్సెప్షన్ ఎలా ఉంటుంది, మనకెందుకు ఇవన్నీ, మనం ఎలా బతికి అలా చచ్చిపోతే సరిపోయింది కదా అని కాదు. ఈ మాటలన్నీ ఎప్పుడు చెప్పాడు? ప్రపంచాన్ని జయించిన తర్వాత చెప్పాడు. అందుకే మనం అతని గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నాం. అర్థమైందా? అలా కాకుండా, అలా అయితే ఎవడో ఇంటి పక్కన కూడా బిచ్చగాడు ఎవడో చనిపోయాడు అనుకో, చేతులు ఇలా పైకి పెట్టాడు అనుకో, మనం ఏమనుకుంటాం, మరి ఇటు పోతూ కూడా అడుక్కుంటున్నాడు రా అని. అర్థమైందా? కానీ అదే అలెగ్జాండర్ అదే చెప్తే అలెగ్జాండర్ ది గ్రేట్ అని పెట్టేసాం. దీని అర్థం ఏంటంటే, మనం ఏదన్నా సాధించిన తర్వాత చెబితేనే దానికి వాల్యూ ఉంటుంది. అర్థమైందా? లైఫ్లో ఏదైనా సాధించిన తర్వాతే నీకు చెప్పే హక్కు ఉంటుంది. అంతేగాని ఊరినే ఎవడబడితే వాడు చెప్పేసాడు అనుకోండి, దానికి ఎటువంటి వాల్యూ ఉంటుంది. అందుకే చూడండి, మనం సక్సెస్ఫుల్ పీపుల్నే ఒక గెస్ట్గా పిలుస్తాం, ఒక ఈవెంట్స్కి గెస్ట్గా పిలుస్తాం. ఏదో 4 మాటలు ఇన్స్పైర్ అయ్యేలాగా కాలేజీకి కానీ స్టూడెంట్స్కి ఏమైనా అడ్రస్ చేస్తే ఏమైనా చెప్పండి సార్ అని మనల్ని పిలిచి, గెస్ట్గా పిలిచి ఎవరైతే సక్సెస్ సాధించారో వాళ్ళని పిలుస్తారనమాట. అందుకే మనం ఏదైనా సాధించిన తర్వాత ఏదైనా చెప్పావా, ఆ మాటకు వాల్యూ ఉంటుంది. నువ్వేమి సాధించకుండా, ఏమీ చెయ్యకుండా ఉంటే నీ మాట నువ్వు కాదు కదా, నీ పిల్లలు వినరు, నీ వైఫ్ వినదు, నీ ఇంట్లో మీ అమ్మ నాన్న ఎవరు వినరు, నీ కొడుకులు కూడా, నీ కూతుళ్ళు కూడా నీ మాట విన్నారు. అర్థమైందా? సో ఏదన్నా సాధించావా అప్పుడే చెప్పే అర్హత సంపాదించుకుంటావు. ఇది గుర్తుపెట్టు. అది. సో మనీ అనేది ఇంపార్టెంటా కాదా అనేది ఇప్పుడు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కావాలని చూడండి, డబ్బు లేనివాడి మాట ఎవడండవు, అడిగి వాల్యూ ఉంటుంది. మీరు కావాలని చూడండి, ఈ వీడియోస్లో కానీ ఎవరైతే డబ్బులు సంపాదించారో వాడి మాట వింటుంటారు జనాలు. బికాస్ అప్పుడే నీ మాటకు వాల్యూ ఉంటుంది. అది. డబ్బు లేకుండా నువ్వేం మాట్లాడినా, ఏం చెప్పినా ఎవడో వినవు. అది. సో దట్ ఈస్ ద మోరల్ ఆఫ్ ది స్టోరీ, అలెగ్జాండర్ ది గ్రేట్. సో యూ వాంట్ టు బి అలెగ్జాండర్ ది గ్రేట్ or you want to be a beggar? A decision with